విదేశీ వ్యవహారాలన్నీ మన దేశంలోకి ఎలా వచ్చాయండి? ఈ దేశంలో విడాకుల సమస్య ఎప్పుడైనా ఇదివరకు ఉందామా? అంత బాగా అనుకున్నామా? అసలు ఎప్పుడైనా ఒక 30-40 ఏళ్ల క్రితం విడాకుల మాట వినపడితే చెవులు మూసుకునేవాళ్ళమండి. ఇప్పుడు అసలు విడాకులే కనపడుతున్నాయి ఎక్కువ. మా విడాకుల కంటే విడాకులే ఎక్కువ ఉన్నాయి. మా విడాకులు తక్కువ, విడాకులు ఎక్కువ. ఇదివరకు పెళ్లి చేస్తే ఓ గ్యారంటీ ఉండేది, ఇబ్బందులు. ఇప్పుడు లేదండి, ఏమో ఎప్పుడేమవుతుందో తెలియదు, అది భయమే. ఎందుకని? నేను మన్నింతురుగాక వాస్తవం చెబుతున్నా. ప్రతి ఇంట్లో ఒకడు విదేశాల్లో ఉన్నాడు, ప్రతి ఇంట్లో ఒక విదేశీ విడాకుల కేసు ఉందమ్మా. సంథింగ్ లింక్ ఈజ్ దేర్ బిట్వీన్ దీస్ టూ. గమనించండి దయచేసి. విదేశీ సంస్కృతి మన ఇళ్లల్లోకి, మన కళ్ళల్లోకి, మన ఒంట్లోకి వ్యాపించేసి బాగా. అక్కడ ఎవరూ దాంపత్య బంధాలను లెక్క పెట్టరు. అమెరికాలో ఈవేళో భార్య రేపో భార్య, ఎవడో పట్టించుకోడు. ఇక్కడ అలా తయారైపోయారు. ఇప్పుడు ఈ చిన్న భేదం వచ్చినా సరే కోర్టుకు వెళ్ళిపోవడం, కొద్దిసేపు వాదించుకోవడం, విడిగా ఉండడం, తర్వాత ఇద్దరు కలిసి మ్యూచువల్ కలిపెట్టేద్దాం, విడిపోదాం. ఎందుకు వచ్చిన కూడా విడిపోయి ఏం చేస్తావు? తర్వాత ఏమైనా జీవితం ఉందా? పైగా దారుణం ఏంటంటే పిల్లలు, 5 ఏళ్ల వాళ్ళు, 10 ఏళ్ల వాళ్ళు పిల్లలు ఉంటారు. 20 ఏళ్ల పిల్లలు ఉన్నవాళ్ళు కూడా విడాకులు తీసుకుంటే ఎలా తీసుకుంటారండి? తీసుకునే సందర్భాలు ఉన్నాయమ్మా. కొన్ని ఘోరాలు ఉంటాయి. శీలం, ముఖ్యమైనది శీలం. భార్యాభర్తల మధ్యలో లైంగిక బంధం ఖచ్చితంగా ఒక అంకిత భావం. అందులో తేడా వస్తే విడాకులు తీసుకోవచ్చు, మొహమాటం వెళ్ళ. అది లేనప్పుడు ఇంక మిగిలినవి దేనికి? ఇక్కడ లైంగికమైన అంకిత భావం, బంధం ఖచ్చితంగా భార్యకి భర్తతోనే ఉండాలి, భర్తకి భార్యతోనే ఉండాలి. అది లేదు అంటే తీసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు, డబ్బుల గురించి, అనేక అహంకారాల గురించి, ఎవరికి ఇవ్వాలి ప్రాధాన్యం అనే దాని గురించి, చివరికి అభిప్రాయాలు, అభిరుచుల గురించి కూడా గొడవలు అయిపోతున్నాయి. పెద్దవాళ్ళే చేస్తున్నారు ఈ పని, వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు చేస్తున్నారు. అందుకే రాజ్ఞ ధర్మిణ ధర్మిష్ఠాక పాపే పాప సమే సమాహ రజానమనువర్తంతే యథా రాజా తథా ప్రజా.